మీరు అడిగారు కాబట్టి చెప్పాలి కాబట్టి సందర్భం మీరు చెప్పారు కాబట్టి మీకు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నా. జన సైనికులు సంబంధించినటువంటి మన మండలం అతనే మాట్లాడడం జరిగింది. మండలంలో ఏ గ్రామానికి పోయినా, అలాగే మండలం కాదు నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా ఆయన ఎక్కడున్నాడో అందరూ తెలుసు. ఆయన బాగా అందరూ తెలియని వాడు ఎక్కడున్నాడు, ఎవరు అడిగినా చెప్తారు. అన్ని పాములు వేసాడు, ఏలు పాములు వేసినట్టుగా ఆయన ఏదో అంటే అతని చేత మాట్లాడిచ్చారా లేకుండా ఈయనే మాట్లాడారా అవన్నీ ఆ భగవంతుడికి తెలియాలా, అతనికి తెలియాలి. ఆయన రాజకీయంగా కావచ్చు, ఆయన కుటుంబం విషయం కావచ్చు, ఆయన ఆర్థికంగా ఆయనకి ఎన్ని విధాల 2024 దాకా అంటే దాదాపు ఆయనది నాది 25 సంవత్సరాల బతికాడు. నాకాడే పనిచేసినాడు. ఈరోజు ఆయన ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఆయన పార్టీని వదిలేడు, నన్ను వదిలే ఆయన పార్టీకి పోయి బ్రహ్మాండం. దానికి ఎవరు అభిప్రాయాలు వాళ్ళకుంటాయి, దాంట్లో ఏం తప్పులేదు. కానీ ఆయన విడ్డూరంగా ఏంటంటే ఆయన ఇప్పటికే 4 పార్టీలు మారాడు అని అన్నారు. నేను 2004లో ప్రభాకర్ రెడ్డి గారు సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీలో పోటీ చేసినప్పుడు నేను రాజకీయాలు రావడం జరిగింది. అప్పుడు 2.5 సంవత్సరం అంటే నేనే మండలం పూర్తిగా బాధ్యతలు చూస్తూ ఉన్నాను. ఆ మండల బాధ్యతల్లో అందరికీ అన్ని వర్గాల వాళ్ళకి అన్ని రకంగా నా వంతు నేను చేయగలను, నేను చేసినాను. నేను చాలా మంచి పొజిషన్లో ఉన్నా. నేను ఆ రోజు అందరూ తెలిసిందే. నేను ఒక చిరంజీవి గారు మీద అభిమానంతో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టాడని ఎన్ని వదులుకొని పూర్తిగా నాకున్నటువంటి హోదాలంతా వదులుకొని నేను ఆ రోజు పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరి నేను కష్టపడి పనిచేసి నాకంటూ ఒక గుర్తింపు కోసంగా నేను కష్టపడి పనిచేశాను కాబట్టి నాకు గుర్తింపు ఇచ్చారు. నాకు పవన్ కళ్యాణ్ గారు యువరాజు నాకు ఇచ్చి చిరంజీవి గారు ఆయనకు కూడా ఇచ్చింది. ఆయన రాష్ట్ర యువరాజు ప్రెసిడెంట్ అయితే నేను జిల్లా యువరాజుని ప్రెసిడెంట్. చిరంజీవి గారు పెట్టిన భిక్ష ఆయనకి కానీ నాకు కానీ. అంతేగాని పవన్ కళ్యాణ్ వచ్చి నాకు వచ్చి పెట్టింది ఏం లేదు, పాడు ఏం లేదు. నేను అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం ఉండింది. 224 నియోజకవర్గాలు ఉన్నాయి మనకి. 224 నియోజకవర్గాల్లో నేను చేసినటువంటి ర్యాలీ యువరాజ్యం నాకు ఇచ్చినప్పుడు నేను చేసినటువంటి ర్యాలీ 294 నియోజకవర్గాలు ఎవరు చేయాల. నేను దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను చేసిన పార్టీకి నేను ఒక బూస్టప్ ఇచ్చిన. దాదాపు 4-5 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, 5 నెలల్లో. అప్పుడు నేను బూస్టప్ ఇచ్చిన. ఈయన నాకు యువరాజం ప్రెసిడెంట్ రావడానికి కూడా కారణం కొంతమంది నాకు అక్కడ మిత్రులు ఉన్నారు. ఆ ప్రెస్ మీట్లో కూడా ఉన్నారు. ప్రెస్ మీట్లో కూడా శేఖర్ కావచ్చు, పౌజన్ శేఖర్ కావచ్చు, కృష్ణారెడ్డి కావచ్చు, రమణ కావచ్చు, వీళ్ళందరూ కూడా సీనియర్లు. నువ్వు నా కాడ సినిమా టికెట్లు తీసుకుపోయినోడు నువ్వు.